కాబట్టి ఈ సమరయ స్త్రీ నశించడం కూడా దేవునికి ఇష్టమా? ఈ చిన్నవారిలో ఒక్కరు నశించడం కూడా ఆయనకి ఇష్టం లేదు. సమరయ స్త్రీ నశించడం కూడా ఆయనకి ఇష్టము లేదు. ఈ రోజున ప్రభు మనతో కూడా మాట్లాడుతున్నాడు, నీవు నశించడం కూడా దేవునికి ఏమాత్రం ఇష్టం ఉండదు. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు నశించి నీ పరిస్థితులన్నీ గందరగోళం అయిపోవడం దేవునికి ఏమాత్రం ఇష్టము లేనే లేదు. నీవు నశించడం అస్సలు ఇష్టం లేదు. కొన్ని పరిస్థితులు ఎలా వస్తాయంటే మన మీదకి, ఇంకా అయిపోయింది, నా పరిస్థితి ఇంకేం లేదు, నా స్థితిగతి ఇంకా అయిపోయింది అన్న పరిస్థితులు కూడా మన మీదికి వస్తాయి. కానీ మనం అనుకుంటామేమో కానీ ఆయన మాత్రం అనుకోడు. చూడండి, ప్రభు అంటాడు ఒక చోట, మకమకలాడుచున్న జనపనార వత్తిని నేను ఆర్పివేయను. అది మకమకలాడుతుంది, ఇంకా అయిపోయింది దాని పరిస్థితి, కొంచెమే వెలుగుతూ ఉంది. చూడండి, మనం ఎప్పుడైనా దీపం వెలిగిస్తున్నప్పుడు అది ఎట్లా ఉంటుంది, ఇట్లా ఇట్లా వెలుగుతూ ఉంటుంది, అయిపోయింది, ఆరిపోయింది, ఆరిపోయింది అన్నట్టుగా ఉంటుంది. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, అలా వెలుగుతున్నటువంటి ఆ యొక్క వత్తిని కూడా ఆర్పివేయకుండా చేసే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే నీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా నిన్ను కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే దేవుడు కాదు. వాక్యం సెలవిస్తుంది ఏమనంటే, నిన్ను నేను విడవను, నిన్ను, అందరం చెప్దాం, నేను నిన్ను విడవను ఎడబాయను. ఒక చోట అంటాడు, అసలు నేను నిన్ను మర్చిపోజాలను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అసలు మర్చిపోను నేను. యెరూషలేము ఎట్లా అనుకుంటుందంట, సియోను ఎట్లా అనుకుంటుందంట, యెహోవా నన్ను మర్చిపోయి ఉన్నాడు, నన్ను మరిచి ఉన్నాడు అనుకుంటుందంట. ప్రభు అంటున్నాడు, స్త్రీ తన గర్భమును పుట్టిన చంటి పిల్లనైనా మరుస్తుందేమో కానీ నేను మాత్రం నిన్ను మరవను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి నువ్వెవరి దృష్టిలో ఉన్నావు? దేవుని దృష్టిలో ఉన్నావు. ఆ సమరయ స్త్రీ గురించి మరి అంత ప్రయాసపడి ఆయన ఒక్కదాని కోసం వెళ్తున్నాడు. ఆయన ప్రయాణం వలన